ఇట్స్ మీ నమ్రత. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నా అండి. మీరు ఎలా ఉన్నారు అన్నది కూడా కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. సో ఇవాళ అయితే ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసా. ఆల్రెడీ నన్ను అడుగుతూ ఉన్నారనమాట, లైక్ రెడీమేడ్ బ్లౌజెస్ ఎక్కడ దొరుకుతాయి, బ్లౌజెస్ కలెక్షన్ చూపించండి అని చెప్పి. సో అందుకని అయితే ఈ వీడియోని చేసేద్దాం అనుకుంటున్నా. సో ఈ వీడియోలో అయితే నా దగ్గర ఉన్న కొన్ని మోడల్స్ అండ్ మనకి రెడీమేడ్ బ్లౌజెస్ కానివ్వండి, వాటికి సంబంధించిన క్లాత్స్ కానీ ఎక్కడ దొరుకుతాయి. నేను విజయవాడలో మాత్రమే చెప్తున్నాను అండి, ఎందుకంటే నాకు విజయవాడలో మాత్రమే ఐడియా ఉన్నాయి. సో విజయవాడలో అవి ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడ బాగుంటాయి అన్నది నాకు తెలిసినవి నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? లెట్స్ గో. సో నా బ్లౌజెస్ కలెక్షన్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి గోల్డ్ అండి. సో గోల్డ్ కలర్ అన్నది కామన్గా అందరికీ ఉండాల్సిన బ్లౌజ్. ఎందుకు అంటే ప్రతి దాని మీదకి సెట్ అయిపోయింది. లైక్ బ్లాక్ మీదకి, బ్లూ మీదకి, ఏ కలర్ అయినా అవనివ్వండి, ఇది అయితే ఈజీగా సెట్ అయిపోతుంది మనకి. సో మీరు చూడొచ్చు, నాది బ్లౌజ్ వచ్చేసరికి ఇక్కడ అంతా కొంచెం చమ్కీ ఉంటుంది, బట్ హెవీగా ఉండదు. బట్ నెక్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం మీకు హెవీ వర్క్ అనేది వస్తుంది అనమాట. లైక్ ఇదంతా స్టోన్స్ వర్క్ అండ్ ఇక్కడ నెట్ వస్తుంది. సో ఇది వచ్చేసరికి హై నెక్ మోడల్ ఉంటుంది, ఫ్రంట్ డీప్ ఏమి ఉండదు. అండ్ బ్యాక్ వచ్చేసరికి దీనికి రౌండ్గా వస్తుంది, లైక్ బాదం షేప్లో వస్తుంది అనమాట నెక్ దగ్గర నుంచి. అండ్ ఇది వచ్చేసరికి బ్యాక్ కొంచెం డీపే ఉంటుందండి. ఏదైనా సరే మనకి రెడీమేడ్ బ్లౌజెస్ అన్నవి బ్యాక్ నెక్స్ అన్నవి డీపే ఉంటాయి, మనకి పైకి ఉండాలి అంటే అందులో కష్టం. అండ్ ఇది వచ్చేసరికి నేను కళానికేతన్లో తీసుకున్నానండి. సో కళానికేతన్ అయితే విజయవాడలో బందర్ రోడ్ మీద ఉంటూ ఉంటుంది. సో చాలా మందికి ఐడియానే ఉంటుంది విజయవాడలో ఉన్న అందరికీ కూడా. అండ్ అక్కడ ఏంటి అంటే ఆఫర్స్ అన్నవి పెట్టినప్పుడు చాలా బాగుంటాయి అనమాట. ఇది నేను వచ్చి ఆఫర్లో తీసుకున్నా. అండ్ నాకు దీని కాస్ట్ వచ్చేసరికి 550 రూపీస్ పడినట్లు ఉందండి నియర్లీ. ఇది ఆల్మోస్ట్ నేను తీసుకొని 3 years అవుతున్నట్టుంది. ఎందుకు అంటే ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది, మనకు కావాలి అన్నప్పుడు బ్లౌజ్ మోడల్స్ ఎప్పుడూ దొరకవు, అవి దొరికినప్పుడే మనం తీసుకుంటూ ఉండాలి. యాక్చువల్లీ అప్పుడు నాకు బ్లౌజ్ అంత అవసరం కూడా లేదనమాట, లైక్ ఈ గోల్డ్ కలర్ది. బట్ ఈ మోడల్, ఈ డిజైన్ అంతా నచ్చి నేను అప్పుడు తీసేసుకున్నా. సరే ఉంటుంది, ఎప్పటికన్నా యూజ్ అయ్యిద్ది అని చెప్పి. అండ్ ఇందులో ఏంటి అంటే మాక్సిమం ఫ్రీ సైజెస్ అవైలబుల్ ఉంటాయి, లైక్ మనకు కరెక్ట్ ఫిట్టింగ్ అన్నది అవైలబుల్ ఉండదు. సో మనం తీసుకొని సైజ్ అయితే చేయించుకోవాల్సి వస్తుంది. అండ్ దీనికి హ్యాండ్స్ కూడా వచ్చాయన్నమాట. కొన్ని బ్లౌజెస్కి అయితే హ్యాండ్స్ రావు, దీనికి హ్యాండ్స్ వచ్చి వర్క్ ఉండి చాలా నీట్గా ఉంది అనిపించింది. ఇది మనం నార్మల్గా స్టిచ్ చేయించాలి అంటే చాలా కాస్ట్ అవుతుంది, లైక్ 1000+ అవుతూ ఉంటుంది. సో ఇలాంటివి ఏంటి అంటే రెడీమేడ్ బ్లౌజెస్లోనే తీసుకోవడానికి ప్రిఫర్ చేయాలి. గోల్డ్ బ్లౌజ్ అయితే మాత్రం కంపల్సరీ ఒకటి పెట్టేసుకోండి. ఎందుకు అంటే ర్యాండమ్గా ఏ కలర్ మీదకైనా మ్యాచ్ అయిపోయేది ఏంటి అంటే గోల్డ్ కలర్. బికాజ్ మన మమ్మీ వాళ్ళ శారీస్ కట్టేసుకున్నప్పుడు, అప్పుడు కట్టుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట మ్యాచ్ చేసుకోవడానికి ఇది. సో ఇది అయితే నా ఫస్ట్ బ్లౌజ్. ఎలా అనిపించింది అన్నది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. కమింగ్ టు ద సెకండ్ వన్ వచ్చేసరికి ఈ బ్లూ అండ్ గోల్డ్ కలర్ బ్లౌజ్ అండి. ఇది కూడా రెడీమేడ్ బ్లౌజే. అండ్ దీన్ని కూడా నేను కళానికేతన్లోనే తీసుకున్నా. ఏంటి అంటే కళానికేతన్లో ఆఫర్స్ పెట్టినప్పుడు మంచి పెడుతూ ఉంటారు అనమాట, లైక్ కలర్స్ కానివ్వండి, లేదు అంటే ప్యాటర్న్స్ కానీ, ఇవన్నీ చాలా బాగుంటాయి. యాక్చువల్లీ దాన్ని నేను 50% ఆఫ్లో తీసుకున్నట్టున్నా. దాని నార్మల్ కాస్ట్ వచ్చేసరికి 1000 or 1100 పడుతూ ఉండే, బట్ నాకు ఆఫర్లో అది వచ్చిందనమాట 550కి. అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి 400 రూపీస్ పడిందండి నియర్లీ నాకు. సో 400కి అయితే ఇది చాలా బెస్ట్ అనిపించింది. అండ్ దీనికి అయితే హ్యాండ్స్ ఏమి రాలేదు. సో కావాలి అంటే నేను బయట ఈ బ్లూ కలర్ హ్యాండ్స్ కానీ ఏదైనా తీసుకొని మనం స్టిచ్ చేయించేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తే ఇదంతా మీకు నెట్టే వస్తుంది. సో ఫుల్ నెట్ ఉంటుంది. అండ్ బ్యాక్ వచ్చేసరికి స్క్వేర్ నెక్కే, మీకు స్క్వేర్ నెక్ అండ్ బ్యాక్ కూడా అంతా నెట్టే వస్తుంది అనమాట. సో ఇది కొంచెం మోడర్న్గా ఉంది అనిపించింది. ఈవెన్ అది కూడా కొంచెం మోడర్న్గానే ఉంటుంది. సో ఇట్లా ఉంది. అండ్ దీనికి కూడా చూడొచ్చు మీరు, బ్యాక్ కొంచెం డీపే ఉంటాయి అనమాట. అండ్ మీకు బ్లౌజెస్లో డీప్ ఉండొద్దు అంటే కొంచెం కష్టం, లైక్ మనం ఓన్గా స్టిచ్చింగ్ చేంజ్ చేసుకోవచ్చు. బట్ మ్యాక్సిమం రెడీమేడ్ బ్లౌజెస్కి ఏంటి అంటే బ్యాక్ అయితే నెక్ డీప్గానే ఉంటుంది. అండ్ వీటికి మ్యాక్సిమం థ్రెడ్స్ అనేవి ఇస్తారనమాట, ఎందుకంటే మనకి సైజ్ కొంచెం ఈజీగా ఉండిద్ది ఫిట్టింగ్కి అని చెప్పి. అండ్ బ్లూ కూడా వచ్చేసరికి ఒక కామన్ కలర్, లైక్ మనకి బాగా యూజ్ అవుతూ ఉంటుంది. అండ్ మనం ఎక్కువ వేస్తూ ఉంటాం, అంటే అన్నిటి మీదకి సెట్ అయిపోతూ ఉంటుంది కదా, అలా అనమాట. సో ఇదైతే ఇప్పుడు దాకా నేను ఇంకా వేయలేదండి, రీసెంట్గానే తీసుకున్నాను. సో ఇది వేసినప్పుడు ఎలా ఉంది అన్నది పిక్ పెడతాను. ఆ గోల్డ్ అయితే మాత్రం చాలా సారీస్ మీదకి వేసేసి ఉంటాను. అండ్ మాక్సిమం రెడీమేడ్ బ్లౌజెస్ అన్నిటికీ కూడా మీకు ప్యాడింగ్స్ అనేవి వస్తాయండి. మీకు కావాలి అంటే వాటిని రిమూవ్ చేయించేసుకోవచ్చు, లైక్ స్టిచ్చింగ్ ఎక్కడైనా ఇస్తే రిమూవ్ చేసేస్తారు. బట్ మాక్సిమం వాటికి వస్తుంది నా సెకండ్ బ్లౌజ్. అండ్ ఇప్పుడు ఏంటి అంటే మనకి రెడీమేడ్ బ్లౌజెస్ వచ్చేసరికి బందర్ రోడ్లో మీకు మాక్సిమం అన్ని చోట్ల దొరుకుతూ ఉంటాయండి. నన్ను అడిగారు అనమాట, లైక్ ఎక్కడ దొరుకుతున్నాయి విజయవాడలో అని చెప్పి. సో విజయవాడలో నాకు బాగా ఫేవరెట్ ప్లేస్ అయితే కళానికేతన్లో మోడల్స్ అయితే మాత్రం చాలా బాగుంటాయి. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు షూట్ చేద్దామని ట్రై చేశాను, కానీ నన్ను షూట్ చేయలేదు. సో నేనేం షూట్ చేయలేదు అక్కడ.
సో మీకు కావాలి అంటే కళానికేతన్ ట్రై చేయండి, లేదు బందర్ రోడ్ మీద సూర్య క్లాత్ స్టోర్స్ అని ఉంటుంది. సో దాని వీడియో నేను తీసాను అనమాట, అక్కడ ఎలా ఉన్నాయి మోడల్స్ ఏంటి అన్నది. సో దాన్ని మీకు యాడ్ చేస్తాను, చూసేయండి. అక్కడ కూడా మోడల్స్ అన్ని చాలా బాగున్నాయి, లైక్ డిఫరెంట్ కలర్స్ పెట్టి ఉన్నాయి అండ్ మల్టిపుల్ ఉన్నాయన్నమాట. రెడీమేడ్ బ్లౌజెస్ ఏంటి అంటే ఎప్పుడు కూడా మనకు కావాలి అన్న పర్ఫెక్ట్ కలర్ దొరకదండి, కొంచెం అడ్జస్ట్ అయి తీసుకోవాలి మనం. అండ్ దాన్ని మిక్స్ అండ్ మ్యాచ్ చేసేసుకోవడానికి చాలా బాగుంటుంది. మనకి వచ్చేసరికి బందర్ రోడ్ మీద ఆర్ఎస్ బ్రదర్స్ కానివ్వండి, మాక్సిమం అన్ని షాప్స్లో కూడా మీకు అవైలబుల్ ఉంటున్నాయి రెడీమేడ్ బ్లౌజెస్ అన్నవి. అండ్ కమింగ్ టు బీసెంట్ రోడ్ 1 టౌన్ అయితే అక్కడ కూడా చాలా ఉంటాయి, లైక్ రూపమ్స్ కానీ రమా కట్ పీసెస్ కానీ ఇట్లా ఉంటాయి అన్నమాట. మాక్సిమం అన్ని చోట్ల కూడా ఈ రెడీమేడ్ బ్లౌజెస్ అన్నవి అయితే దొరుకుతున్నాయి. అండ్ మెయిన్ వచ్చేసరికి అయితే కళానికేతన్, సూర్య క్లాత్ స్టోర్స్, ఆర్ఎస్ బ్రదర్స్, కంకటాల, అసలు మెయిన్ది మర్చిపోయాను, మెయిన్ది వచ్చేసరికి కంకటాల అండి. ఇక్కడ అయితే ఇయర్లీ వన్స్ ఒక సేల్ పెడతారు. ఆ సేల్ అప్పుడు మాత్రం కంపల్సరీ ఒకసారైనా వెళ్ళండి. మీకు 200 నుంచి 1000, 1500 దాకా బ్లౌజెస్ వెరైటీ అక్కడ లైక్ మల్టిపుల్ ఉంటాయన్నమాట. మీకు కావాల్సిన కలర్స్ అన్నీ దొరుకుతాయి అక్కడ అయితే, లైక్ మ్యాక్సిమం ఉంటాయన్నమాట. సో అక్కడ కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. సైజెస్ మల్టిపుల్ ఉంటాయి, మోడల్స్ డిఫరెంట్గా ఉంటాయి. అండ్ కంకటాల కూడా చాలా ఉంటాయి. ఈవెన్ ఆఫర్ టైమే కాదు, నార్మల్ టైంలో కూడా మీకు అక్కడ అవైలబుల్ ఉంటాయి. సో మీరు ఎప్పుడు కావాలన్నా వెళ్ళి అక్కడ షాప్ చేసుకోవచ్చు. కమింగ్ టు ద థర్డ్ వన్ వచ్చేసరికి నేను స్టిచ్ చేయించుకున్నవి చూపిస్తాను అండి. ఇవి కూడా కొంచెం డిజైనర్వే. ఇవేమి నేను పర్టికులర్గా ఒక బ్లౌజ్ ఒక శారీ మీద కానీ ఒక లెహెంగా మీద కానీ స్టిచ్ చేయించలేదు. ర్యాండమ్గా దేనికో దాని మీదకి సెట్ అవుతాయి అని చెప్పి నేను స్టిచ్ చేయించిన బ్లౌజెస్ చూపిస్తా. దానిలో ఫస్ట్ వన్ వచ్చేసరికి దిస్ సిల్వర్ కలర్ వన్. ఇది సిల్వర్ కొంచెం కింద షేడ్ వేసేసాక మీకు కొంచెం గ్రేయిష్ కలర్లో కనపడుతూ ఉంటుంది, బట్ ఇది అయితే సిల్వర్ది అనమాట. దీనికి నేను పెద్ద మోడల్ ఏమీ పెట్టించలేదు, బికాస్ దీని క్లాత్ అంతా కూడా చాలా బాగుంటుందండి. ఇది పైన వేసిన క్లాత్ నేను ఫస్ట్ తీసుకున్నాను, అండ్ దాని తర్వాత లోపల ఈ లైనింగ్ అన్నది తీసుకున్నాను అనమాట. సాటిన్ లైనింగ్ అను ఇంకొకటి కాటన్ లైనింగ్, 2 లైనింగ్ వేయించి పైన క్లాత్ వేయించి కుట్టించాను దీన్ని అయితే. దీనికి మోడల్ నేనేం పెద్దగా పెట్టించలేదు, ప్లెయిన్ పెట్టించుకున్నాను. అండ్ బ్యాక్ కూడా మీరు చూస్తే జస్ట్ రౌండ్గా కుట్టించేసాను. నేను మ్యాక్సిమం బ్యాక్ హుక్సెస్కి ప్రిఫర్ చేస్తాను, బ్యాక్ కానీ సైడ్ కానీ పెట్టిస్తాను హుక్సెస్ అంతే. సో బ్యాక్ హుక్స్ వచ్చేసింది. అండ్ దీనికి ఒకటే వెరైటీ ఏంటి అంటే ఈ థ్రెడ్స్కి కింద ఇలా వేయించాను అనమాట, ఈ టాజిల్ లాంటివి. సో ఇదేంటి అంటే నాకు చాలా బాగా నచ్చింది, వాళ్ళని అడిగితే ఇది వేశారు. సో ఇది వేసినందుకే బ్లౌజ్ కాస్ట్ బ్లాస్ట్ ఉంది, ఆల్మోస్ట్ 500 రూపీస్ తీసుకున్నట్లున్నారు ఇది వేసాము అని చెప్పి. నార్మల్గా బ్లౌజ్ కుట్టడానికి అయితే 250, 300 తీసుకునే వాళ్ళు, ఇవి వేసామని చెప్పి 500 తీసుకున్నారనమాట. అంతే, కుట్టించాలి అంటే బ్లౌజుల కాస్ట్లు ఎక్కడికో వెళ్ళిపోతాయి. సో ఇది అయితే చాలా బాగా కుట్టారు, కానీ ఈ మోడల్ నాకు నచ్చింది అనమాట. సో 2 ఇలా అప్ అండ్ డౌన్ వచ్చి ఇట్లా నీట్గా ఉంది ఇదైతే. బట్ హోల్ బ్లౌజ్ అయితే మాత్రం మోడల్ ఏమీ ఉండదు దీనికి, ఎందుకంటే ఇది ఆల్రెడీ నెట్ ఇట్లా వచ్చింది అని చెప్పి నేను మోడల్ ఏం పెట్టకుండా ప్లెయిన్గా కుట్టించాను. అండ్ ఇది కుట్టించేసరికి ఆల్మోస్ట్ నాకు 1000 రూపీస్ అయిందండి, 2 లైనింగ్స్ తీసుకొని పైన క్లాత్ తీసుకొని. బికాజ్ ఆల్మోస్ట్ కుట్టడానికే వీళ్ళు 500 రూపీస్ తీసుకున్నారు, అండ్ క్లాత్స్ ఈజీగా అవుతుంటాయి కదా. సో నేనేంటి అంటే మ్యాక్సిమం రెడీమేడ్ బ్లౌజెస్కి ప్రిఫర్ చేస్తూ ఉంటా, ఎందుకు అంటే అవి తక్కువ కాస్ట్లో అయిపోతాయి అండ్ మంచి మోడల్స్ కూడా వస్తూ ఉంటాయి. అండ్ లేదు మీకు ఫిట్టింగ్ అంతా కరెక్ట్గా ఉండాలి, మాకు ఎటు జారిపోకూడదు, ఎటు ఇది అవ్వకూడదు అనుకుంటే మాత్రం మీరు స్టిచ్చింగ్కే వెళ్ళాలి. అండ్ ఈ క్లాత్ వచ్చేసరికి నేను సూర్య క్లాత్ స్టోర్స్లో తీసుకున్నానండి, అక్కడ చాలా అవైలబుల్ ఉంటాయి మంచి మంచి క్లాత్. విజయవాడలో క్లాత్ స్టోర్స్ అయితే మాత్రం మీకు చాలా దొరుకుతాయి, ఎక్కడన్నా సరే బ్లౌజ్ మెటీరియల్స్ దొరికేస్తున్నాయి, పార్టీ వేర్వి దొరుకుతూ ఉంటాయి. సో ఇది అయితే నా థర్డ్ వన్. అండ్ కమింగ్ టు ద ఫోర్త్ వన్ వచ్చేసరికి నా ఫేవరెట్ బ్లౌజ్ అనుకోవాలి, ఎందుకు అంటే ఇది గ్రీన్ కుట్టించటం అన్నిటి మీదకి మ్యాచ్ అయిపోతుంది అనమాట. సో ఇది నా 4th బ్లౌజ్. సో ఇది అయితే గోల్డ్ అండ్ గ్రీన్ అంతే, ఇంకా వేరే కలర్ ఏమీ వేపించి కుట్టియలేదు ఇది. అండ్ ఇది కూడా నేను సూర్య క్లాత్ స్టోర్స్లోనే తీసుకున్నాను, అక్కడ మోడల్ బాగుంటుంది అని చెప్పాను కదా. అండ్ ఇది వచ్చేసరికి 1 మీటర్ 500 రూపీస్ అండి క్లాత్ వచ్చేసరికి. అండ్ నేను 85 అలా తీసుకున్నట్లున్నా, 85 సెంటీమీటర్స్ అలాగా. సో ఇదేంటి అంటే ప్లెయిన్ కుట్టించా, అండ్ బ్యాక్ వచ్చేసరికి స్క్వేర్ నెక్ పెట్టించాను నేను దీనికి. సో ఇఫ్ యూ సీ
ఇలా దీనికి కూడా బ్యాక్ బటన్సే ఉంటాయి, బట్ మీకు మొత్తం పెట్టేస్తే ఏంటి అంటే స్క్వేర్ నెక్ అనేది వస్తుంది. అండ్ కొంచెం లాంగ్ హ్యాండ్స్ పెట్టించాను దీనికి. ఫ్రంట్ వచ్చేసరికి బోట్ నెక్ అన్నది వస్తుంది, లైక్ మనకి ఫ్రంట్ డీప్ ఏమి ఉండకుండా బోట్ నెక్, హై నెక్ అన్నది వస్తుంది అనమాట. హై నెక్స్ వస్తే ఏంటి అంటే మీరు ఎక్కువ ఏమన్నా ఎలివేట్ చేసుకోవాలి, ఎక్కువ నెక్లెసెస్ వేసుకోవాలి అంటే సెట్ అవ్వదు. సింపుల్గా ఏదైనా చిన్న నెక్లెస్ కానీ చైన్ కానీ బాగుంటాయి. అండ్ ఇది అయితే ఈ మోడల్ అనమాట. ఈ మొత్తం కుట్టించడానికి కూడా నాకు ఆల్మోస్ట్ 1000 రూపీస్ అయ్యిందండి, బికాజ్ ఈ మోడల్కే 500 తీసుకున్నారు. అండ్ ఇది మెటీరియల్ అంతా కొనడానికి 500 రూపీస్ అయింది. 1000 కన్నా ఎక్కువ అయింది, బికాజ్ లైనింగ్స్ ఇవన్నీ కూడా తీసుకున్నాను కదా, అది అనమాట. ఇది అయితే నా 4th బ్లౌజ్. బట్ ఇది కూడా ఏంటి అంటే మనకి ర్యాండమ్గా దేని మీదకైనా సెట్ అయిపోయింది కలర్ అన్నది. సో నేను అలాంటి కలర్స్ ఎక్కువ పిక్ చేసుకుంటూ ఉంటాను, లైక్ గ్రీన్, దీన్ని అయితే బ్లూ. మీరు కనుక నా శారీ డ్రాపింగ్ వీడియో చూసి ఉంటుంటే దానిలో ఇదే వేసుకున్నా. దానిలో గ్రీన్ ఎక్కడా లేదు, బట్ కాంట్రాస్ట్ కలర్, మనం దేని మీదైనా వేసేసుకోవచ్చు. అండ్ ఈవెన్ మీరు ఇంకొకటి కూడా చూడొచ్చు, శారీని నేను లెహంగాగా డ్రాప్ చేశాను కదా, దాని మీద కూడా ఇదే వేసుకున్నా. సో ఇదేంటి అంటే ఒక లైఫ్ సేవియర్ అంటారు చూసారా, అట్లా అనమాట. దేని మీదకైనా మనకి ఈజీగా సెట్ అయిపోతుంది. సో ఇలాంటి కలర్స్ అయితే కొన్ని కొనుక్కొని పెట్టుకోండి. ఇది వచ్చేసరికి అయితే డార్క్ గ్రీన్ కలర్ అండి. కుదిరితే నేను మీకు ఇక్కడ పిక్స్ యాడ్ చేస్తాను, సో చూసేయచ్చు మీరు. ఇంకా మా మమ్మీ శారీస్లో నాకు 75% ఆఫ్ ద శారీస్కి ఈ బ్లౌజ్ మ్యాచ్ అయిపోయిందండి. లైక్ వేరే ఏమి ఎత్తుకోకర్లా, ర్యాండమ్గా ఇది వేసుకుంటా, లేదు అనుకోండి గోల్డ్ బ్లౌజెస్ వేసుకుంటా. సో మళ్ళీ వేరే బ్లౌజులకి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదు, ఎందుకంటే గ్రీన్ అంత కాంట్రాస్ట్ కలర్ అనమాట, దేని మీదకైనా సెట్ అయిపోతుంది. అండ్ మనకి ఇలాంటి క్లాత్స్ మంచి మంచివి ఎక్కడెక్కడ దొరుకుతాయి అన్న టాపిక్కి వస్తే మీకు మళ్ళీ సూర్య క్లాత్ స్టోర్స్లో దొరుకుతాయి. అండ్ మీకు బందర్ రోడ్ మీద సాకల్య అని ఒక షాప్ ఉంటుందండి. మీకు కాస్ట్ కొంచెం ఎక్కువైనా పర్లేదు, మంచి మోడల్స్ కావాలి అనుకుంటే మీరు సాకల్యాకి వెళ్ళొచ్చు. అండ్ జమున జ్యోతిలో అయితే మీకు హై రేంజ్ దొరుకుతుంది, కొంచెం మీడియంలోనూ దొరుకుతుంది, అన్ని టైప్స్ ఆఫ్ దొరుకుతూ ఉంటాయి. అదైతే చాలా బాగుంది. ఈవెన్ ఇప్పుడు రినోవేట్ చేసి ఇంకా పెద్దగా కూడా పెట్టారనమాట. సో అక్కడైతే మంచి వెరైటీ ఆఫ్ కలెక్షన్ దొరుకుతూ ఉంటుంది. సో జమున జ్యోతి కూడా మీరు ట్రై చేయొచ్చు. ఇవి అయితే మెయిన్ బందర్ రోడ్ మీద మీకు క్లాత్స్ దొరకాలి అంటే కమింగ్ టు బీసెంట్ రోడ్లో అయితే మీకు రూపమ్స్లో మంచి మంచి మోడల్స్ దొరుకుతాయి. అక్కడ ఈవెన్ రెడీమేడ్ బ్లౌజెస్ కూడా దొరుకుతున్నట్లు ఉన్నాయి, బట్ మెటీరియల్ అయితే చాలా బాగుంటుంది. ఈ రమా కట్ పీసెస్లో అయితే పెద్ద బండిల్ దొరుకుతూ ఉంటాయి మీకు. అక్కడ ఏరుకోవాలి కానీ మంచి దొరుకుతాయి మీకు. సో అక్కడ కూడా ట్రై చేయండి. 1 టౌన్లో వచ్చేసరికి వస్త్రలత దగ్గర చాలా దొరుకుతాయి, అక్కడ కూడా చూడొచ్చు మీరు. సో ఇది అయితే బ్లౌజెస్ కలెక్షన్ అండ్ బ్లౌజెస్ గురించి మీకు ఇవ్వాలి అనుకున్న ఇన్ఫర్మేషన్ నేను. సో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. మెటీరియల్స్లో వచ్చేసరికి మీకు కళానికేతన్లో కూడా అవైలబుల్ ఉంటాయండి బందర్ రోడ్, అది చెప్పడం మర్చిపోయా, అందుకని మళ్ళీ యాడ్ చేస్తున్నాను. సో ఇది అయితే ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఎలా అనిపించింది అన్నది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నమ్రత as well. Thank you. Bye bye.